అద్భుతం సార్, చాలా బాగుంది. హీరోయిన్స్ ఇద్దరు బాగా, విక్టరీ కూడా చాలా బాగుంది. కామెడీ సీన్స్, యాక్షన్ మెయిన్. చాలా అల్లరి చేస్తారు, అల్లరిగా ఉంటారు. పోటీ పడి నీకు వెంకటేష్ అంటే ఇష్టమా? వెంకటేష్ సినిమా చూసినాక సినిమా మాత్రం కిరాకన్నా. పొద్దున్నే 8 గంటలకు వచ్చి సినిమా చూసినాము. ఎన్నో నెలలకించి ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం పోయింది. అంత నవ్వుకున్నాం. సినిమా కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి, లవర్స్ ఉన్నది, అన్ని ఉన్నాయి ఆ సినిమాలో. ఆ బుడ్డోడు మాత్రం వెంకటేష్ గారు కొరికేసారండు మాత్రం డైలాగ్ బాగున్నది వాళ్ళిద్దరిది. సూపర్ సూపర్ సూపర్. సాంగ్స్ మాత్రం ఇంకా సూపర్ భయ. సాంగ్స్ భీమ్స్ గారి మ్యూజిక్ స్పెషల్లీ సూపర్. క్లీన్ అండ్ గ్రీన్ గా, ఎవరి గ్రీన్ గా మస్తుగా ఇచ్చిండు మ్యూజిక్ మాత్రం. పాటలు మాత్రం సూపర్ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ లాస్ట్ ఉంటది. గిరాక్ భయ సాంగ్. కామెడీ సీన్స్ బాగున్నాయి, సీఎం ఎలిమెంట్స్ బాగున్నాయి, సాయి కుమార్ గారి యాక్టింగ్ కూడా బాగుంది, కమెడియన్స్ యాక్టింగ్ బాగుంది. సూపర్ సినిమా. సంక్రాంతికి వస్తున్నా మాత్రం తగ్గేలా లేదు. వైడి రాజు మాత్రం బొమ్మ చింపేశాడు. క్యారెక్టర్ పేరు వచ్చేసి వైడి రాజు, నా పేరు వైరాజు. అవును. సినిమా మాత్రం ఇద్దరు హీరోయిన్ కి ఎవరికి తక్కువ కాకుండా లెవెల్ సేమ్ ఇచ్చిండు. ఇద్దరికి ఎవరికి తక్కువ ఎవరిని ఎక్కువ చేయకుండా భార్య పరంగా ఎక్స్ లవర్ పరంగా ఇద్దరికి మాత్రం చింపి పడేసింది భయ. అనిల్ రాయపూరి చాలా గేట్. లే ఫస్ట్ హాఫ్ కిరాక్ ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా కిరాక్ ఉంది. సినిమా ఒక్క నిమిషం కూడా బాగాలేదు అనేది లేదు. కిరాక్ మాత్రం బ్లాక్ బస్టర్. సినిమా చూస్తే తెలుస్తుంది చూసిన వాళ్ళకి. సూపర్ సూపర్. సౌందర్య కంటే బాగా నటించింది ఐశ్వర్యరాయ్ గారు. మన తెలుగు అమ్మాయి చాలా సింపుల్ గా క్లీన్ గా బాగా చేసింది భయ. సూపర్. మాత్రం బొమ్మ చింపి పడేసింది. సంక్రాంతి అల్లుడు ఎవరంటే సంక్రాంతి మొగుడు వచ్చిండు వెంకటేష్ గారు. సంక్రాంతి అల్లుడు అంటే వెంకటేష్ గారే. అది పక్కా విక్కడి. వెంకటేష్ గారిని ఒక 30 ఏళ్ళ బ్యాక్ 64 ఉంటాడు కదా, 25 ఏళ్ళ 30 ఏళ్ళ కుర్రాళ్ళ లెక్క చూపించిండు వెంకటేష్ గారి. యాక్టింగ్ కానీ ఆయన చూపించడం కానీ మస్తు ఉంది భయ. సూపర్. రేటింగ్ అవుట్ ఆఫ్ 10 ఆఫ్ 10 తగ్గేలేదు బ్రో. అది ఉంటుందో లేదో కంపల్సరీ తెలియదు, బట్ ఆ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ మూవీ టచ్ అవుతుంది చాలా హార్ట్ కి. వాళ్ళు మర్చిపోయిన లవర్స్ మళ్ళీ గుర్తు చేసుకుంటారు. మూవీ చాలా బాగుందన్న. సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలా బాగుంది. పండక్కి పండగ లాంటి సినిమా ఇది. వెంకటేష్ గారి ఫ్యాన్స్ కానీ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది సినిమా. రెగ్యులర్ స్టోరీయే, కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది. కంటెంట్ కొంచెం ల్యాగ్ పెట్టారు. అండ్ ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్ తెలుస్తుంది మనకి. కొంచెం ఎందుకు ఎంత ల్యాగ్ ఉంది సినిమా అనే పాయింట్ తెలుస్తుంది. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా ఎవరికి వాళ్ళు న్యాయం చేశారు. మీనాక్షి గారు, ఐశ్వర్య రాజేష్ గారు, చాలా మంది ఉన్నారు ఇంకా సినిమాలో. ఎవరికి వాళ్ళు 100% ఎడిట్ జస్టిఫైడ్ క్యారెక్టర్స్. అండ్ సినిమా అయితే నరేష్ గారికి అండ్ విటివి గణేష్ గారికి మధ్యన కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే వెంకటేష్ గారిని కొంచెం ఏజ్డ్ పర్సన్ గా చూపించడం అనేది నాకు నచ్చలేదు. ఆయన బ్యాక్ పెయిన్ అన్నట్టు, ఆయనకి ఇది అన్నట్టు, ఆ వయసు అయిపోతుంది అన్నట్టు. అలా ఆయన అంటేనే ఎనర్జీ, వెంకటేష్ గారు అంటేనే అలాగే చూపించుంటే బాగుండేది అనిపించింది. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది. పండగ లాంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. కామెడీ సీన్స్ అన్ని బాగున్నాయి అన్న. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కామెడీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, వెంకటేష్ గారు వైబ్ బాగుంది అండ్ పాజిటివ్ కంప్లీట్ గా. కాకపోతే చెప్పాను కదా కొంచెం ల్యాగ్ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ల్యాగ్ లేకుండా ఉంటే ఇంకా అదిరిపోతుంది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ల్యాగ్ లేకుండా ఇంకొంచెం ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ బాగుంది. నాకు సెకండ్ హాఫ్ నచ్చింది. అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. నాకైతే సెకండ్ హాఫ్ నచ్చింది. సెకండ్ హాఫ్ లో కొంచెం, ఎందుకంటే వైఫ్ కి ఆ లవర్ కి మధ్యన నలిగిపోయే మగాడి క్యారెక్టర్ లో వెంకటేష్ గారు చాలా బాగా, ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి క్యారెక్టర్లు చించేస్తారు. ఫ్యామిలీకి వస్తే ఆయన ఖచ్చితంగా విక్టరీ అని ఉంటది. కాకపోతే ల్యాగ్ లేకుండా అండ్ వెంకటేష్ గారిని ఇంకా ఎనర్జెటిక్ గా చూపించుంటే బాగుంటది అనిపించింది. లేదు, F2 టాప్ అన్న. F2 టాప్. F2 కొట్టే సినిమా అయితే లేదు అనిల్ రావుపూడి గారు. దాంట్లో రేటింగ్ అయితే 5కి 2.25 రేటింగ్ ఇస్తాడు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క మగాడికి కూడా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. తర్వాత పెళ్లి అయిపోయాక మనం ఏదో నొక్కేస్తాం, మనం చెప్పేస్తాం. తర్వాత డీప్ ఫ్రై అయిపోతారు మన బతుకులు. సినిమాని నిజాన్ని చూపించాడు బాబు అనిల్ రావుపూడి గారు. చాలా బాగుంది, చాలా కనెక్ట్ అయిపోతారు. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీతో ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. అందులో ఒక బొడ్డోడి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంది. బుల్రాజ్ గారు, అయ్యో బాబు ఆడు మామూలుగా చేయలేదు ఆడు కామెడీ. సో ఒకటే చెప్తున్నాను, సీట్లకి మధ్యలో పిల్లల్ని కూర్చోబెట్టండి.
లాగి కోపమే కొట్టేస్తారు ఆడవాళ్ళు. మనవాళ్ళు మామూలుగా ఉండదు, కోపం వచ్చేస్తూ ఉంటది. అలాగే మన తెలుగు వాళ్ళ గొప్పతనం అండ్ పండక్కి మర్యాదలు ఎలా చేస్తారనేది మా వెంకటేష్ గారు ఫస్ట్ భార్య, అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాకుండా ఇంకో భార్య ఉంటది కదా, ఆ భార్య చేసిన మర్యాదలు బాగుంటాయి. అలాగే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ గట్రా బాగుంది. ఘర్షణలో వెంకటేష్ గారిని చూస్తారు. అలాగే పరిసుందనరా ప్రేమించుకుందనలో వెంకటేష్ గారిని చూస్తారు. ఓవరాల్ గా ఒక మంచి అవుట్పుట్ అనిల్ రావుపూడి గారు ఒక పండక్కి వస్తున్నాం అనే సినిమా చేశారు. మేము ఆల్రెడీ వచ్చేసామండి. బాగుందండి సినిమా. ఒక అబ్బాయి సినిమాకి మధ్యలో ఇంటర్వెల్ గ్యాప్ ఇస్తారు కదా, అలాగే మా మాట్లాడేటప్పుడు గ్యాప్ ఇవ్వండి. సాంగ్స్ ఎలాగ ఉన్నాయి, సాంగ్స్ ఎలా తిప్పేస్తున్నావు నువ్వు లోపల, మా గొంతులో కొంచెం క్లియరెన్స్ ఇవ్వండి. బాగుందండి. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమా. చాలా బ్రహ్మాండమైన విజువల్స్ అండ్ సినిమాలోకి ఏదో కామెడీ ఒక్కటే కాకుండా ఒక మంచి ఎమోషనల్స్, అంటే భార్య భర్తల మధ్యన ఉన్న బాండింగ్ కానీ, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి భార్యకి మధ్యలో నలిగిపోయే భర్త ఎంత టార్చర్ అనిపిస్తాడో చూపించాడు. అందుకే సినిమా చూసిన వాళ్ళు అందరూ ఆల్రెడీ లేడీస్ ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఇగో సినిమాకి వెళ్తాడు నా మొగుడు, ఫోన్ చెక్ చేసుకో, ఆడు ఆల్రెడీ పేర్లు మార్చేస్తూ ఉంటాడు. ఆడు సృజన బదులు సుధీరు, సీను బదులు శ్రీలేఖ అన్ని పేర్లు మార్చేస్తాడు. చూసుకోండి. ఇంటికి వచ్చాక దబిడి దిబిడే. ఈ సినిమా చూసాక ఒక అనుమానం వస్తుందండి, పెళ్లి అయిపోయిన కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు కుర్రోళ్ళందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళ ఆవిడలు ఏమడుగుతారు తెలుసా, అవును నీకేమన్నా ఫస్ట్ ఏమన్నా లవ్లు ఉన్నాయని అడుగుతారు కదా, ఆడు పొరపాటున కొంచెం కిందకు చూసి చెప్తే అబద్ధం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నిజం, దొరికిపోతారు. తర్వాత ఈ సినిమా చూసాక డైరెక్ట్ ఇంటికి వెళ్ళండి, డైరెక్ట్ బార్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి బలాన్ని టానికి వేసుకుని అప్పుడు ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే ఎక్కడ కొట్టేస్తుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, కానీ నిజాన్ని చూపించాడండి. చాలా మందికి కనెక్ట్ అయిపోద్ది. సినిమా చూస్తున్నప్పుడు ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మొగుడు పెళ్ళం చూస్తుంటే ఒకళ్ళు చూసుకుంటారు, దొరికిపోయారా అని అన్నట్టుగా. చాలా ఒకప్పుడు సౌందర్య గారు అంటే ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియులు ఎలా ఉంటుందో అలాంటిది ఆ సినిమా నాకు మీరు గుర్తు గుర్తొచ్చింది. కానీ ఈ సినిమా చూసిన కొత్త కైండ్ ఆఫ్, అంటే ఇప్పుడు జనరేషన్ చాలా మంది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గాంధీ పార్కు ఆ పార్కులు అన్ని తిరిగేసి అప్పుడు సాంప్రదాయని సుప్పునని పెళ్లి చేసుకుంటున్నారు. ఏదో కొత్తగా ఏదో రాముడు సీత ఎంత అన్యోన్యంగా ఉంటారు అలాగా. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే నిజాన్ని చూపించేసాడండి. మళ్ళీ రాముడు సీత అంటే మళ్ళీ వేరే అనుకుంటారేమో మీరు. జస్ట్ ఎగ్జాంపుల్, వాళ్ళ గొప్పోళ్ళు వాళ్ళంతా మనం కాదనుకోండి. ఇది మ్యాక్సిమం చెప్పాలంటే మనం ఏదన్నా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, వన్ వేలు వెళ్తున్నప్పుడు అక్కడ బోర్డు పెడతారు, చాలా డేంజర్ గా ఉంటుందని. అలాగే ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు ఒక బోర్డు పెట్టాలి. ఎవరైనా సింగిల్ గానే వెళ్ళండి, ఫ్రెండ్స్ తో వెళ్ళండి. భార్యలతో వెళ్తే మాత్రం చాలా వెళ్ళేటప్పుడు చాలా గ్లామర్ గా ఉంటాడు, వచ్చేటప్పుడు మాత్రం చాలా వీళ్ళు ఆ డోర్ నుంచి వస్తారు, వీళ్ళు ఈ డోర్ నుంచి వస్తారు. ఎందుకంటే గొడవలు, నాకు తెలిసి గొడవలు అయిపోతాయి. కానీ ఇందులో వెంకటేష్ గారి భార్య అయితే మాత్రం ఎన్ని తప్పులు చేసినా కూడా నా మొగుడు బంగారం అని చెప్పి ఆ నరాలు ఈ నరాలు నొక్కేసి నిజాన్ని రప్పించేస్తుంది. ఒరే పొరపాటును కూడా అలా నువ్వు చెప్పకండిరా బాబు, ఏ నొక్కినా మీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పారా మీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది మరి చెప్పు.